బుల్లెట్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ తయారు చేసే విధానం చూద్దాం. దీనికోసం ముందు కప్లో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. దీనికి కొంచెం వేడి నీళ్ళు కలుపుతున్నా ఫస్ట్ విస్క్ చేయటానికి. మరీ ఎక్కువ కాదు. మీ దగ్గర ఏ విస్కర్ ఉంటే ఆ విస్కర్తో చేయొచ్చు. మిక్సీ కూడా పట్టొచ్చు, కానీ వేడిది మిక్సీ పట్టేటప్పుడు ఒక్కోసారి స్పిల్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇట్లా ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే అంత ఫ్రోత్ వస్తుంది, నురుగు ఎక్కువ వస్తుంది. కొంచెం వచ్చాక ఇప్పుడు 1 టీ స్పూన్ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఎడిబుల్ ఆయిల్ యూజ్ చేయండి. ఇది వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా విస్క్ చేయండి. మనం ఎంత బాగా విస్క్ చేస్తే ఈ ఆయిల్ కాఫీ పౌడర్ అంత బాగా మిక్స్ అయిపోయి మంచి ఫోర్తీగా వస్తుంది. అలా కొంచెం బాగా మిక్స్ చేశాక ఇలా ఒక క్రీమీ టెక్స్చర్ లాగా ఇలా కనిపిస్తుంది కదా. అండ్ దీనికి ఇప్పుడు రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. మనకి బుల్లెట్ కాఫీ రెడీ అనమాట. అంటే మీల్ రీప్లేస్మెంట్కి ఇది బాగా యూస్ అవుతుంది. డైట్లో మీల్కి మధ్యలో ఆకలి వేస్తున్నా, అలాగని ఎవ్రీడే కంటే కూడా వారంలో ఒక 3 to 4 టైమ్స్ సరిపోతుంది. మరి ఎక్కువ యూస్ చేసినా కూడా ఫ్యాట్ లాస్ అనేది జరగకుండా ఆపేస్తుంది బికాస్ ఆఫ్ హై క్యాలరీస్. కానీ అప్పుడప్పుడు ఇలా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. గట్ సూతింగ్కి కూడా బాగుంటుంది.